మనం ఉద్యోగులకి సంబంధించి రెచ్చగొట్టడం సులభం. సంతృప్తి పరచడం కష్టం. భార్యకు కోపం తెప్పించడం సులభం. కానీ ఆమెని సంతృప్తి పరచడం కష్టం. కుటుంబాన్ని కోపం తెప్పించడం సులభం. అదే సందర్భంలో సంతృప్తి పరచడం కష్టం. నువ్వు ఎంత చేసినా సరే. అలాగే ఉద్యోగులదైనా సరే. ప్రస్తుతానికి ఉద్యోగులు క్రిందటి ప్రభుత్వం మీద కోపంతో ఉన్నారు కాబట్టి మనం ఏం చేసినా పడి ఉంటారు అనుకుంటే, ఉద్యోగి నోరు మెదపట్లేదు కదా ఏమవ్వదు అనుకుంటే ప్రమాదం. చనిపోయిన ఉద్యోగుల సాక్షిగా ప్రభుత్వం కళ్ళు తెరవాల్సిన అవసరం ఉంది. నిరంతరం నలిగిపోతున్నటువంటి సచివాలయ ఉద్యోగుల మనస్సు సాక్షిగా వాళ్ళని వేధించడం మానాలి. ఎంతమంది ఉద్యోగుల ఉసురు తగిలిందో జగన్ ప్రభుత్వం 11కి పడింది. కానీ అప్పుడు ఏ ఉద్యోగి ప్రాణము తీయల. 1వ తారీఖు జీతం ఇవ్వలేకపోయారు, కానీ ఈ జీతాలు కరోనా టైంలో కూడా ఇచ్చేశారు. దేశంలోని అనేక రాష్ట్రాల్లో బకాయిలు పెడితే సుప్రీంకోర్టు దాకా వెళ్తే ఎందుకు మీరు అట్లా వేధిస్తారు ప్రభుత్వాన్ని అంది కోర్టు. అదే ఇక్కడ ఏ కోర్టు ఆదేశాలు లేకుండా మిగతా జీతం చెల్లించేశారు. అట్లాగే అప్పటి డిఏలు చెల్లించేశారు. కేవలం లంచాలు తినడానికి అవకాశం కల్పించలేదు. ప్రభుత్వ ఉద్యోగుల పనులు సచివాలయ ప్రభుత్వ ఉద్యోగులు చేయడం వలన చాలామంది ఆ ప్రభుత్వ ఉద్యోగులు లంచాలు తినడానికి అలవాటు లేకపోయింది, కష్టమైపోయింది. అదే సందర్భంలో తమ పనులన్నీ సచివాలయం వాళ్ళకి ఇవ్వడం నచ్చక వాళ్ళని వేధించారు. ఇప్పుడు ఆ సచివాలయ ఉద్యోగులకి కోపం ఏంటంటే, వాలంటీర్లు ప్రశాంతంగా ఉన్నారు, పయ్యోళ్ళు ప్రశాంతంగా ఉన్నారు, మా మీద ప్రెషర్ అని వాళ్ళు వ్యతిరేకంగా కొట్టేశారు. చివరికి 11కు పరిమితం అయ్యాడు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు ఆ సచివాలయ ఉద్యోగుల్ని పీడించుకు తింటున్నాం. వాలంటీర్ పనే కాకుండా చివరికి సర్వేయర్ల పని కూడా వాళ్ళకే పెడుతున్నాం. రాత్రి పనిచేయి, ఆదివారం పనిచేయి, శనివారం పనిచేయి అంటున్నాం. లేకపోతే దబాయిస్తున్నాడు ఉన్నతాధికారి. దబాయించే ప్రతి ఉన్నతాధికారులు చంద్రబాబును చూస్తారు, లోకేష్ను చూస్తారు, పవన్ కళ్యాణ్ని చూస్తారు. ఇది గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అతిగా దబాయించడం ప్రమాదకరం. అవసరమో లేదో చూసుకుని ఆర్డర్లు వేయాలి. అలాగే నిరంతరం ఆ వీడియో కాన్ఫరెన్స్లని, టెలికాన్ఫరెన్స్లని పనికిమాలే చేయడం మానేయాలి. టార్గెట్ ఇయ్యి, రీచ్ అయిందో లేదో చెక్ చేసుకో. లేదా నువ్వు ఏ విధమైనటువంటి పనిష్మెంట్ ఇస్తావు ఇవ్వు. ఇటు కూల్గా జరిగిపోవాలి. మాటలతో దబాయిస్తే కనుక ఇదేమి స్కూల్ పిల్లలు కాదు. ఇవాళ స్కూల్ పిల్లలే పోలీస్ కేసులు పెడుతున్న రోజు. ఇక్కడ వీళ్ళు తట్టుకోలేకపోతున్నారు. పెళ్ళిళ్ళు అయినోళ్ళు, పిల్లలు ఉన్నోళ్ళు, భార్యలు ఉన్నోళ్ళు, భర్తలు ఉన్నోళ్ళు, వాళ్ళందరూ ఇవాళ ఏదో చిన్న పిల్లల్ని దబాయించినట్టు, సతాయించినట్టు మాట్లాడితే భరించగలరా? ఒక పట్టాభి అడిగిన రోజున గుండాగి చనిపోయినటువంటి ఉద్యోగి దగ్గర నుంచి, సచివాలయ ఉద్యోగుల దగ్గర నుంచి కాన్ఫరెన్స్ అయిపోయాక చనిపోతుంది. ఇది ఒక పెద్ద పాఠం. ఇది ఇలాగే సాగితే, ఇది మా పాలనా తీరు అనుకుంటే ప్రమాదకరమైనటువంటి సంకేతం ఉద్యోగి నుంచినే వస్తుంది. డబ్బులు వస్తున్నాయి కదా నిశ్శబ్దంగా ఉద్యోగి ఉంటాడు అనుకుంటే, ప్రాణం ముఖ్యమా లంచం డబ్బులు ముఖ్యమా అనుకుంటే రేపు ప్రాణమే ముఖ్యం అనుకుంటాడు.